హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వార్తలను చూద్దాం. కాళేశ్వరం నివేదిక అంతా కుట్ర, అబద్ధాల పుట్ట, దమ్ముంటే పూర్తిస్థాయి నివేదిక బయటపెట్టు, అసెంబ్లీలో చీల్చి చెండాడతాం. కేసీఆర్పై రేవంత్ కక్ష సాధింపు, అన్నింటికీ కేబినెట్ ఆమోదాలున్నాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక నిరాధారం, నిందాపూర్వకంగా తప్పుల తడక. ఇది ప్రజాక్షేత్రం నిలవదు, ధర్మమే గెలుస్తుంది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అంతా ట్రాషు, గ్యాసు, ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ చెబుతుండే. అంతా ట్రాషు, గ్యాస్ అట. కాళేశ్వరం నివేదిక అంతా కుట్ర అంటుంది, అబద్ధాల పుట్ట అంటుంది బీఆర్ఎస్ పార్టీ. సహజంగానే బీఆర్ఎస్ పార్టీ అదనకుండా లేదు, కాళేశ్వరం నివేదిక చాలా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పిద్దే. సహజంగానే కాంగ్రెస్ పార్టీయో ప్రభుత్వం కాళేశ్వరం నివేదిక అద్భుతం అని చెప్పింది, అది కుట్ర అని మీరు చెప్తారు. కానీ ఈరోజు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి అర్థం కావాల్సింది ఏంటంటే, తెలుసుకోవాలని కోరుకుంటుంది ఏంటంటే, అసలు ఏంటి కాళేశ్వరం, కాళేశ్వరం ఏం జరిగింది, నిజంగానే అవినీతి జరిగిందా, జరిగితే ఎవరి జేబుల్లోకి పోయినాయి, ఆ జేబుల్లోకి పోయిన డబ్బు వెనక్కి వస్తుందా లేదా అని అడుగుతున్నారు. దీనిపైన ఇటు బీఆర్ఎస్ చెప్పదు, అటు ప్రభుత్వం చెప్పదు, సమాధానం కాంగ్రెస్ చెప్పదు. ఒక రాజకీయ విమర్శ లెక్కనే చేస్తారు తప్ప, ఇప్పటికి కూడా జ్యుడిషియల్ కమిషన్ వేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం తమ్మిడి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకు మార్చారు, లేదంటే క్యాబినెట్ అప్రూవల్ లేదు, లేదంటే ఎస్టిమేషన్స్ పెంచారు, ఈ చెప్తున్నారు తప్ప స్పెసిఫిక్గా ఇగో కేసీఆర్ ఇన్ని వేల కోట్లు తినడు, మా ఇన్వెస్టిగేషన్లో తేలింది, హరీష్ రావు ఇన్ని వేల కోట్లు తినడు, ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఇన్ని వేల కోట్లు ఆయన జేబులోకి పోయినాయి అని చెప్పకుండా ఎంతసేపు ఈ టెక్నికల్ ఇష్యూస్ చెప్తుంది తప్ప ప్రభుత్వం కూడా డబ్బుల గురించి చెప్పట్లే. అవినీతి అంటే ఏంది, అక్రమాలు అంటే ఏంది, డబ్బు పరంగా జరిగితేనే కదా. పదే పదే ఇదే కాంగ్రెస్ పార్టీ గడిచిన 5-6 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు అవినీతి చేసింది, 1,00,000 కోట్లు సంపాదించింది, కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని అన్నారు. మరి ఆ 1,00,000 కోట్ల గురించి ఆడ చెప్పట్లేదు కదా. అసలు మొత్తం నివేదికలో 665 పేజీల్లో నిన్న 65-70 పేజీల్లో బయట పెట్టింది, ప్రెస్ మీట్లో చెప్పారు. ఎక్కడా కూడా ఇగో ఇన్ని వేల కోట్ల రూపాయలు కేసీఆర్ జేబులోకి పోయినా వాళ్ళ కుటుంబం తీసుకుంది, దానికి కక్కిస్తామని చెప్పట్లే. ఏ కాడికి ఇవన్నీ అతుకులు పొంతే వారం ఇక ఆడ వంగిండు, నిలబడ్డు, దానికి క్యాబినెట్ ఆమోదం లేదు, మేడిగడ్డ దగ్గర తమ్మిడి దగ్గర కట్టాల్సింది ఇదంతా పాతదే కదా. మేడిగడ్డ దగ్గర కట్టారు, అది కుంగింది, సరిగా పర్యవేక్షణ లేదు, నాణ్యత లేదు, ఇది కాదు. ఇవన్నీ చేయటానికి ఏంది ప్రలోభం? ఈ తమ్మిడి నుంచి మేడిగడ్డకు మార్చడానికో, నాణ్యత లేకపోవడానికో, ఎస్టిమేషన్లు పెంచడానికో, కాంట్రాక్టర్లు మార్చడానికో, క్యాబినెట్ ఆమోదం లేకుండా నిధులు విడుదల చేయడానికో, ఈ జరిగిన క్విడ్ప్రోకో ఏంది అది పెట్టకుండా ఎంతసేపు వేరేది చెప్తే ఇది కోర్టులలో నిలదు, కేసే కాదు ఇది. మరి మీరు వాళ్ళు గిచ్చినట్టు చేసి మీరు ఏడ్చినట్టు చేస్తారో అర్థం కావట్లేదు. కానీ అటు ప్రభుత్వం చెప్పట్లే, ఇటు వీళ్ళు చెప్పట్లే. డబ్బు గురించి ప్రస్తావన లేకుండా, అవినీతి అక్రమాలు డబ్బు అనే ప్రస్తావన లేకుండా కేసే నిలదు. ఏంటికి కేసు? ఇదంతా దండగ వ్యవహారం. కాకపోతే ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు, మేము కరెక్ట్ అంటే మేము కరెక్ట్. ఈ లేకాడికి కూడా ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఏం చెప్తుందంటే, మేము కరెక్టే కట్టినాం, మేము మాగానే చేసినాం, మేము ఇది చేసినాం అని చెప్తారు. వాళ్ళు లేదు, నువ్వు డిజైన్ మార్చినావు, నువ్వు అక్కడ కట్టాల్సింది ఎక్కడ కట్టినావు, దీంట్లో క్యాబినెట్ ఆమోదం లేదు, లేదా ఇది పెంచినావు, అది ఇది చెప్తున్నారు తప్ప ఎన్ని వేల కోట్లు కేసీఆర్ కుటుంబం తిన్నది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చాక కూడా అదే పొలిటికల్ విమర్శలు చేస్తారు తప్ప స్పెసిఫిక్గా ఇగో ఇన్ని వేల కోట్లు బ్యాంకులలో చేతులు మారినాయి, లేకపోతే చేతులు మారినాయి క్యాషు అని ఇంత పెద్ద కమిషన్ వేసారు, రిపోర్ట్లు ఎక్కడ రాయలే. అవినీతి ఎన్ని వేల కోట్ల జరిగింది, ఎన్ని వేల కోట్లు రికవరీ చేసే అవకాశం ఉందో రాయట్లేదు. అది రాయకుండా ఇంకా ఎందుకు తెలంగాణ ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు? కాబట్టి ఇది మభ్యపెట్టే కథ తప్ప దీంట్లో ప్రజలకు ఒరిగేది ఏమి లేదు. ఇది ఒక వార్త అయితే రైట్. ఆ 10 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి, సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం, నాయకులతో స్పీకర్ సమాలోచనలు, రాజీనామాల కారణంపై నేరుగా వారితోనే ఆరాధీయాలని స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్. రాజీనామాలు కాదు, పార్టీ మారడం పైన. పార్టీ ఎందుకు మారారు అని 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు కదా, వాళ్ళు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా పార్టీ మారారు. గుడెం మైపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టరు ఆయన సంజయ్ కుమార్ అనుకుంటా, ఈయన ఇట్లా కొంతమంది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను పిలుచుకుంటాడట స్పీకరు. సుప్రీంకోర్టు 3 నెలలు గడువు పెట్టింది కదా, పిలిచి ఎందుకు మారారు, ఏంది కారణాలు, పార్టీ మారటానికి కారణాలు ఏందని అడుగుతున్నాడు. ఏమన్నా ఉందా ఇది ఇందులో?
ఈ సింపుల్ లాజిక్, పార్టీ మారడానికి కారణం ఏందని అడిగితే చెప్తారు. దొంగని పోలీసు వాళ్ళు పిలిచి దొంగతనం చేయడానికి కారణాలు ఏంది అని అడిగితే దొంగ చెప్తారా? 100 కారణాలు చెప్తారు. మీరు అడగాల్సింది కారణాలు కాదు, మీరు తీసుకోవాల్సిన చర్యలు. వాళ్ళతో ముఖాముఖి చేసేది ఏంది? పార్టీ ఫిరాయింపులు చేసినందుకు పార్టీ ఫిరాయింపుల ప్రకారం చర్యలు తీసుకోవాలి. మీరు చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళే పిలిచి సంజాయించే మాటలు మాట్లాడే పరిస్థితి, కారణాలు తెలుసుకునే పరిస్థితి అంటే చర్యలు తీసుకోరు. స్పీకర్ గారికి ఆ విచక్షణ అధికారం ఉంది, చర్యలు తీసుకునే అధికారం. మీరు దాదాపు సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇన్ని రోజులకు మళ్ళీ వాళ్ళని పిలిచి ఇప్పుడు ముఖాముఖి పెట్టి నేను మీరు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పండి అని అడుగుతా అంటే, మరి ఇన్ని రోజులు ఏం పరిశీలించినట్టు? నేను అధ్యయనం చేస్తానా, పరిశీలిస్తానా అంటారు. మరి మీ పరిశీలన ఏం తేరింది? వాళ్ళు చెప్పేది ఏం చెప్తారులే కానీ, పార్టీ మారినోడు ఏం చెబుతాడు? నేను అభివృద్ధి కోసం మారినా, ప్రజల అభిష్టం మేరకు మారినా, ప్రజా అభిప్రాయం మేరకు మారినా అంటాడు. ఇక అది తప్ప ఇంకా కొత్తగా ఏమని చెప్తాడు? వేరే ఏం చెప్పడు కదా, ఎవరైనా అదే చెప్తారు. ఇక దానికోసం పిలవటం, ముఖాముఖి, దానికి చర్చలు ఎందుకు? మీరు నిజంగానే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇగో ఇదే ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఈ డొల్ల వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా, వాళ్ళ చేతిలో పవర్ లేకపోతే ఇంకొక రకంగా. ఇప్పుడు బీఆర్ఎస్ తాతాలు ఆడుతాం 10 మంది మీద వేట్ వేయాలని. వాళ్ళు 10 ఏళ్ళు చేసినప్పుడు దాదాపు 20 మందిని మార్చారు. ఆ రోజు ఇది మంచిదే, వాళ్ళు మారుతుంటే మేమేం చేయాలి, మేమైనా బలవంతంగా తీసుకొచ్చినా బంగారు తెలంగాణ కోసం మా పరిపాలన వచ్చి వస్తారని అంటారు. ఇవాళ కూడా ప్రజాపాలన పరిపాలన వచ్చి మేము పోయినామని వాళ్ళు అంటారు. ఏముంటుంది ఇందులో ముఖాముఖితోనే? రైట్. మంత్రి పదవి ఇస్తారా లేదా? దిగజారి బతకలేను, అవసరమైతే రాజీనామాకు సిద్ధమే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం. మరోసారి మునుగోడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 2023లో మునుగోడు ఉప ఎన్నికలు 2 తెలుగు రాష్ట్రాల సంచలనమైనవి. ఆ సందర్భంగానే మొయినాబాద్ ఫామ్ హౌస్లో 4 ఎమ్మెల్యేల కథ బయటపడ్డది. బిఎల్ సంతోష్ పంపించి మనుషులను ఏదో అమ్మటానికి కొనటానికి ప్రయత్నం చేసిందని పెద్ద కేసు అయింది అది. ఇప్పుడు మళ్ళీ అదే మునుగోడు ఎన్నికలు మళ్ళీ రాష్ట్రంలో రాబోతున్నాయనే ఒక వాతావరణం స్వయంగా మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ చెప్పిండు. నిన్న సంస్థాన నారాయణపురం మండలంలో ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, మంత్రి పదవి ఇస్తారా లేదా, ఏదో ఒకటి క్లారిటీ చేయండి, అవసరమైతే నేను అంత దిగజారి మంత్రి పదవి అడుక్కునే పరిస్థితులు ఇస్తేనేమో మీ హామీ ప్రకారం ఇవ్వండి, లేదు అంటే మునుగోడు ప్రజల ఆశీస్సులతో మళ్ళొకసారి నేను ఉప ఎన్నికలకు వెళ్తా అని చెప్పి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇరుకునబెట్టే కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ అంటే సచ్చింది గొర్రె. ఇప్పుడు బై ఎలక్షన్స్ అంటే ఒక్క మునుగోడులో బై ఎలక్షన్ వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీకే కాదు, బీజేపీకి, బీఆర్ఎస్కి కూడా సచ్చిందే గొర్రె. అంత ఈజీ కాదు. ఎన్నికలను ఫేస్ చేయడం, ఎన్నికలను తట్టుకోవడం అంత ఈజీ ప్రాసెస్ కాదు. అందున ఈరోజు మునుగోడులో ఉన్న పరిస్థితులలో మునుగోడులో లీడర్ లేడు. క్యాడర్ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేనందువల్లనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళి బై ఎలక్షన్స్ పోతే కాంగ్రెస్ పార్టీకి కనీసం 20,000 ఓట్లకు మించి రాని పరిస్థితి. ఆ రోజు కూడా మళ్ళీ సెకండ్ లీడింగ్ రాజగోపాల్ రెడ్డి ఉండు, పార్టీ ఏదైనా. కాబట్టి ఆయన కొంత వ్యక్తిగత ఇమేజ్ ఉంది కాబట్టి మరి దిగుతుడా మునుగోడు ఎన్నికల్లో, లేదంటే ప్రభుత్వమే, అధిష్టానమే తల ఒగ్గి మంత్రి పదవి ఇస్తా భవిష్యత్తులో చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు గిట్ల నిజంగానే ఆయన స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి ఎన్నికలు వస్తే మళ్ళీ ఒక రాజకీయ పరిణామాలు చేంజ్ అయ్యే అవకాశం ఉంటే మొత్తానికే కాంగ్రెస్ పార్టీ ఇరకట్టంలో పడే అవకాశం ఉంటుంది. ఇది ఆంధ్రప్రభ. వెలుగు పేపర్ చూద్దాం. ఢిల్లీకి బీసీ శాఖ 42% బీసీ కోటా కోసం నేడు జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర సర్కార్ ధర్నా. పెండింగ్లో ఉన్న బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అస్థిరంగా చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 2,000 మందికి పైగా తరలిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల లీడర్లు. హాజరుగా ఉన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మద్దతుగా పాల్గొన్న ఇండియా కూటమి ఎంపీలు, ఆయా పార్టీల ముఖ్య నేతలు. దేశవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లపై చర్చకు దారితీసే అవకాశం. ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ల అసెంబ్లీ ఎన్నికలపైనే ఎఫెక్టివ్. ఇది ఢిల్లీకి దాకింది బీసీ సెగ. అంటే బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తాం,
అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ, ఖర్గే, రేవంత్ రెడ్డి అందరూ ఉన్న డయాస్ పైనే హామీ ఇచ్చింది ప్రభుత్వ ఎన్నికలలో. దానికోసం అనేక రకాల మలుపులు తిప్పుతుంది ప్రభుత్వం. అటు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తామని ఒకసారి, అసెంబ్లీలో తీర్మానం అని ఒకసారి, ఆర్డినెన్స్ అని ఒకసారి, మొత్తానికి ఇదంతా తిరిగి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చేరింది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేరింది. నిన్న పార్లమెంట్లో కూడా లేవనెత్తారు. ఈరోజు జంతర్ మంతర్కి ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు రాహుల్ గాంధీ, ఖర్గే, మిగతా వాళ్ళంతా వస్తారట. దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో ఒక చర్చ, ఓబీసీలకి లోకల్ బాడీలో రిజర్వేషన్ల గురించి వచ్చే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ ఎఫెక్టు ఎన్డీఏ కూటమి పైన, బీజేపీ పైన స్పష్టంగా పడే అవకాశం ఉంది. బీహార్లో ఈ సంవత్సరం ఆఖరిలో డిసెంబరు, నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఓబీసీ కమ్యూనిటీ ఎక్కువ. ఓబీసీ కమ్యూనిటీ కోసమే లాస్ట్ టైము భారతరత్న అవార్డు కర్పూర్ ఠాకూర్ అని మాజీ ముఖ్యమంత్రి అనుకుంటా, ఆయన మాజీ ముఖ్యమంత్రి, బీసీ నాయకుడు, ఓబీసీ నాయకుడు, ఆయన కేటాయించారు. అంటే ఒక ఓట్ బ్యాంక్ కోసం భారతరత్న అప్పటికప్పుడు గుర్తొచ్చాక ఓబీసీలకి రిజర్వేషన్ విషయం, బీసీలకి రిజర్వేషన్ విషయంలో 42% లోకల్ బాడీలు ఇచ్చే విషయం దేశవ్యాప్తంగా చర్చ జరిగినాడు. బీహార్లో కూడా ఈ ఉద్యమం ఊపందుకుంటే అది ఎన్డీఏ కూటమికి, జేడీయూకి, నితీష్ కుమార్కి సంకటమైన పరిస్థితి. తప్పనిసరిగా అనౌన్స్ చేయాలి. అక్కడ అనౌన్స్ చేసి ఇక్కడ అనౌన్స్ చేయకుండా ఉండలేదు కదా. దీనిపైన పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత నిజంగానే బీజేపీ పైన ఈ ఒత్తిడి పనిచేస్తే కొంత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఢిల్లీకి దాకింది సెగ. రైట్. న్యాయ వ్యవస్థను అవమానిస్తారా? జ్యుడిషియల్ కమిషన్ అంటే లెక్కలేదా? హరీష్ రావుపై మండిపడిన మంత్రి ఉత్తమ్. న్యాయ వ్యవస్థను అవమానిస్తారా అంటాడు. న్యాయ వ్యవస్థ ఎక్కడ? జ్యుడిషియల్ కమిషన్, అది దానికి చట్టబద్ధత ఏముండదు. జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు, జ్యుడిషియల్ కమిషన్ చేసిన ఇన్వెస్టిగేషనో, విచారణో దానికి చట్టబద్ధత ఉండదు. ఇక దీన్ని డైరెక్ట్ కోర్టు తీసుకొని కేసులు పెట్టదు. కోర్టులో ట్రయల్ జరిగితే కోర్టు ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టిగేషనే చట్టబద్ధత, దాని ప్రకారం శిక్షలు వేయడానికి ఉంటుంది. కానీ దాన్ని క్రైటీరియా తీసుకోదు కోర్టు కూడా. రైట్. దిశ పేపర్ చూద్దాం. సర్టిఫికేట్లు తిరిగి ఇచ్చేయండి, విద్యార్థుల ఒరిజినల్స్ కాలేజీ వద్ద ఉండటం చట్టవిరుద్ధం, ఫీజు రీంబర్స్మెంట్ రాలేదన్న సాగుతో వేధించొద్దు, ఇలా చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సాంకేతిక విద్యాశాఖ ఆదేశం. ఫీజు రీంబర్స్మెంట్ 6,000 కోట్లు బకాయి ఉంది తెలంగాణలో. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీంబర్స్మెంట్ రాకపోతే వాళ్ళు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ కాలేజీ యాజమాన్యం ముక్కు బిండి వసూలు చేస్తుంది. మీ సర్టిఫికేట్లు ఇవ్వం, మీ హాల్ టికెట్ ఇవ్వం, మిమ్మల్ని ఎగ్జామ్ రాయనియమని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటిపైన విద్యార్థి సంఘాలు అనేకసార్లు ఉద్యమాలు చేసిన ప్రభుత్వానికి కనీసం చేమ కుట్టినట్లేదు. ఈరోజు కూడా ఇంకా కొనసాగుతున్న సివిఆర్ కాలేజీ అట, నీ ఫీజు రీంబర్స్మెంట్ రాలేదు కాబట్టి నీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వనుంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ స్పందించిందట, కఠిన చర్యలు తీసుకుంటాం తిరిగి ఇచ్చేయకపోతే అని. అంటే మీకు సమస్య మీ దృష్టికి వస్తే ఇట్లా అంటున్నారు. అసలు ఈ దృష్టికి రాని అనేక వందలు వేల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయి. మీ దాకా రాలేని వాళ్ళు, మీకు చెప్పలేని వాళ్ళు, మీ దృష్టికి రాని సమస్యలు అనేకం ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలలో సర్టిఫికేట్లు మగ్గిపోతున్నాయి. సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దానిపైన ప్రభుత్వం ఏదో కంప్లైంట్ వచ్చినప్పుడు చర్యలు కాకుండా నిర్దిష్టంగా ఒక జీవో చేయాలి. అవసరమైతే ఇంజనీరింగ్ కాలేజీలు, మిగతా ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల దగ్గర ఏ కాలేజీలో అయితే సర్టిఫికేట్లు ఇవో ఆ కాలేజీలపైన చర్యలు తీసుకోవచ్చు అని ఒక బోర్డు పెట్టండి కాలేజీ దగ్గర. ఎవరైనా సర్టిఫికేట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే యాజమాన్యం ఇగో టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి, టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేయండి, లేదంటే మెయిల్ ఐడి ఇచ్చి మెయిల్కి చేయండి, లేదంటే ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టండి. అది పెడితే తప్ప నాకు కంప్లైంట్ వచ్చినప్పుడే నేను చర్యలు తీసుకుంటా అంట, లేదా నేను లెటర్ రాస్తా దేశపోయి ఇవ్వండి వాళ్ళు ఇస్తారంటే ఈ లెటర్ని ఎవడు పట్టుకోడు, చెత్తబుట్టలు వేస్తాను. కఠినమైన చర్యలు, క్రిమినల్ కేసులు పెడతా అని చెప్తే తప్ప, ఒక గ్రీవెన్స్ రెడ్రెషియల్ సెల్ పెడితే తప్ప ఇది పరిష్కారం కాదు. ఇది వందల వేల మంది విద్యార్థులు ఈరోజు సఫర్ అవుతున్నారు. సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నారు. ఫీజులు కట్టే పరిస్థితి లేదు. చదువులు మానేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు మానేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించాలి ప్రభుత్వం. ఏదో ఒకటి వచ్చినప్పుడు ఆవేశపడి మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం అంటే ఎవడు పట్టించుకోడు. చక్రబంధంలో కేసీఆర్ అట, ఇంటా బయట చుట్టుముడుతున్న సమస్యలు, దోషిగా నిలబెట్టిన కాళేశ్వరం కమిషన్, త్వరలో బహిర్గతంగా విద్యుత్ ఒప్పందాల విషయాలు.
ఓవైపు కేసీఆర్పై కవిత విమర్శలు, మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ ఊహాగానాలు, అంతలోనే కమలంగుట్టి గువ్వల, త్వరలో మరికొందరు చేరతారంటూ ప్రచారం. చక్రబంధంలో కేసీఆర్ చిక్కుండట. చక్రబంధంలో కేసీఆర్ చిక్కుండా అంటున్నారులే కానీ ఫామ్ హౌస్లో చిక్కుండు, చక్రబంధంలో ఏం చిక్కోలే. ఆయన చాలా లైట్ తీసుకుంటాడు దీన్ని. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, రాజకీయం నాకు తెలుసు అనుకుంటున్నాను. ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడే కాదు, ఉద్యమ సమయం నుంచి అన్ని పార్టీలని, అన్ని పత్రికలని, అన్ని టీవీ ఛానల్ని మాట్లాడించి ఇన్ని క్రోడీకరించుకొని ఒకరోజు బయటకు వస్తాడు. ఒకరోజు బయటకు వచ్చి ఒక గంట సేపు దంచి వదిలిపెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అంతా చెడుగుడు ఆడుతూ పోతాడు. ఇక దానిపైన ఒక 2-3 నెలలు చర్చ ఉంటుంది. ఇది నిజమే కదా కేసీఆర్ చెప్పింది అనే పరిస్థితి తెలంగాణలో మెజార్టీ సమాజం అటువైపు మొగ్గింది. తెలంగాణ ప్రజలు నాడి తెలుసుకుండు కాబట్టి ఆయన స్పందించట్లేదని ఒక చర్చ. ప్రతిదానికి స్పందించితే పెద్ద విలువ ఉండదు, స్పందించాల్సిన టైము, స్పందించాల్సిన సందర్భం వచ్చినప్పుడే స్పందిస్తా. ఆ స్పందన ఎట్టుంటుందంటే ప్రజల గుండెలకు కత్తుకుంటుంది అన్నట్టు ఆయన వ్యూహం. చక్రబంధంలో చిక్కుండు కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ నేనే చక్రబంధంలో చిక్కోలేదని, నా ఫామ్ హౌస్లో నేను చల్లగా వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నా అని చెప్పి ఆయన అంటాడు. మరి ఏం జరిగిద్దో ఈ చక్రబంధం సంగతి చూద్దాం. మంత్రి పదవి లేనట్టేనా, అందుకే సీఎంపై రాజగోపాల్ రెడ్డి పరోక్ష విమర్శలు. ఇక ఆయన అల్టిమేట్గా చూసుకోండి, ఇది ఎట్లాగ వస్తుందా రాదో చూద్దాం, అవసరమైతే రాజీనామా కూడా ప్రయోగం చేద్దాం. 2-3 విమర్శలు చేసిండు సీఎం పైన. అట్లయినా రాజీకి వస్తారేమో, ఏదైనా కాంట్రాక్ట్లో మంత్రి పదవి ఇస్తారనుకుండా అట్లా ఇవ్వట్లే. ఇక అల్టిమేట్గా మునుగోడు ఉప ఎన్నికలకి నేను దారి తీస్తా, నువ్వు నా దారిలోకి రాకపోతే అనే పరిస్థితికి వచ్చిండు. మరి ఇప్పుడు ఏం చేద్దో చూడ. ప్రభుత్వం పార్టీ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇతర రాష్ట్రాల్లో చదివిన ఇంటర్ చదివిన తెలంగాణ విద్యార్థులు స్థానికులే, మెడికల్ ప్రవేశాల్లో వాళ్ళని పరిగణించాల్సిందే. ఆ మేరకు మధ్యంతరం ఇస్తాం. రాబోయే రూల్ తెలియకపోవడం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళపై వివక్షను మేము అనుమతించాం. 4 ఏళ్ల స్థానికత రూల్ 2028 నుంచి పెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి సీజీఐ సలహా. తెలంగాణలో స్థానికత అంశంపై తీర్పు రిజర్వ్. ఇది తెలంగాణలో కాదు, ఏపీలో, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు తెలిసేస్తారా తెలియజేస్తారా అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. ఇంటర్మీడియట్ బయట రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు, అంటే పుట్టి పెరిగింది అదే రాష్ట్రంలో, తెలంగాణలో, ఏపీలో అయినప్పటికీ బయట రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదివితే మీరు స్థానికులు కాదు, స్థానికేతరులుగా, నాన్ లోకల్స్గా గుర్తిస్తామంటది. ఇంటర్మీడియట్కి నాన్ లోకల్ గుర్తించడానికి సంబంధమే ఉండదు. బిలో 10th మెజారిటీగా ఎక్కడ చదివితే, బిలో 10thలో 4 years కంటిన్యూషన్గా ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అనేది రూల్ ఉంది. అది వదిలిపెట్టి లేదు ఇంటర్మీడియట్ ప్రకారమే అని ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో విద్యార్థులను ఇబ్బంది పెడతారు. ఒక కొత్త రూల్ తెచ్చారు. ఈ కొత్త రూల్ తెలియక అప్పట్లో రకరకాల సోర్స్ ప్రకారం వేరే రాష్ట్రాల్లో చదువుకున్న వాళ్ళు ఉండరు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వచ్చి హైదరాబాద్ చదువుతారు, వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ చేస్తారు. లేదా తెలంగాణలో పోయి తెలంగాణ విద్యార్థులు పోయి ఆంధ్రాలోనో లేకపోతే ఇంకా వేరే స్టేట్లో చదివితే వీళ్ళు నాన్ లోకల్ అట. కాబట్టి దానిపైన హైకోర్టు నిన్న తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, మేము ఇతర రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదివితే స్థానికులు కాదంటే ఒప్పుకోము, అవసరమైతే రూలింగ్ ఇస్తామని చెప్పి, స్థానికులే అని చెప్పి రూలింగ్ ఇస్తామని చెప్పింది. అవసరమైతే మళ్ళీ రాజీనామా, మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగమైన చేస్తా, అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తా, మునుగోడు ప్రజల కోసం ట్యాగ్ లైన్ పెట్టిన. ఇది మునుగోడు ప్రజల కోసం కాదు. ఇవన్నీ కాకమ్మ కథలు చెప్తే ఎట్లా? అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తా మునుగోడు ప్రజల కోసం అంటుండు. అవసరమైతే మళ్ళీ రాజీనామా చేసేది మునుగోడు ప్రజల కోసం కాదు, మంత్రి పదవి కోసం. అవసరమైతే రాజీనామా చేసేది మునుగోడు ప్రజల కోసం కాదు, కాంట్రాక్టుల కోసం. అది చెప్పండి డైరెక్ట్గా. ఎందుకు ఇవన్నీ డొంక తిరిగే వారం? మీరు ప్రజల కోసం రాజీనామా చేస్తారు, మీ పదవుల కోసం రాజీనామా చేస్తారు. ప్రజల కోసం నిజంగానే నల్గొండ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వాళ్ళని రాజీనామా చేస్తే ఒక్క నాయకుడు ఉండేయాలి, అందరూ ఫెయిల్యూరే. నల్గొండ జిల్లాలో ఉన్న సమస్యలు, స్పెసిఫిక్గా నల్గొండ, మునుగోడు, దేవరకొండ ఏరియాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య, నీటి సమస్య, సాగునీటి సమస్య, వీటిపైన నిజంగానే ప్రజల కోసం మీరు రాజీనామా చేయాలంటే ఒక్కళ్ళు ఉండరు ఇవాళ పదవులు, అందరు రాజీనామా చేయొచ్చు. కానీ మీరు చేసేది పదవుల కోసం చేస్తారు తప్ప ప్రజల కోసం రాజీనామా చేయరు. మళ్ళీ మీరు దీన్ని మునుగోడు ప్రజల కోసం అని సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తారు. అది నమ్ముతారు ప్రజలు కూడా, అది వేరే విషయం. కానీ మళ్ళీ రాజీనామా చేస్తే అవసరం అయితే అంటాడు. అవసరం అయిద్ది. ఎందుకంటే మీ అవసరమైంది మంత్రి పదవి, మీ అవసరమైంది కాంట్రాక్టులు, అవి ఇయ్యరు కాబట్టి రాజీనామా చేస్తావు చెప్తుండు.
అల్టిమేటం బెదిరింపులు చేసి చివరికి ఎప్పుడో చేస్తాడు పట్టనంట. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.